గూర్చి చెప్పిన దేవుడే, దేవుని గూర్చి చెప్పిన దేవుడే. తన కొరకు ఆనాడు చెప్పాడు యేసే గదా, తన కొరకు ప్రతిరోజు చెప్పాలి నీవే గదా. తన కొరకు నువ్వు చెబితే దైవానివే, తన గూర్చి నువ్వు చెబితే దైవానివే. మీరు మమ్మల్ని ప్రేమించి సజీవ లెక్కలో ఉంచి ఇదిగో తండ్రి నాన్న మీ సన్నిధానం నడిపించినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తాం. ఇదిగో తండ్రి మరి ప్రతి గురువారం మరి తప్పక ఇక్కడ మీ యొక్క తండ్రి తరగతి తండ్రి వినపడుతూ మీ గురించి ఆలోచిస్తున్న దినం తండ్రి, ఇదే దినం రోజు తండ్రి మీ కుమారుడు యొక్క మరి పుట్టుకను కూడా మీరే జతపరిచిన దాన్ని బట్టి మీకే కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి ముఖ్యముగా తండ్రి ఈరోజు ఈ సందర్భాన్ని బట్టి మేము ఏమైతే ఆలోచించాలో ఏమైతే నేర్చుకోవాలో మీరే తండ్రి మీ చిత్త ప్రకారంగా మాకు దయచేయండి. వింటున్న మీ పిల్లలకు తండ్రి వినగలిగే చెవులను గ్రహించే మనసును దయచేసి, మరి ముఖ్యంగా శంకర్ ఫ్రెండ్స్ను వాళ్ళ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మేమంతా కలిసి మీ చిత్తమును ఉన్నతంగా నెరవేర్చి గొప్ప భాగ్యం తండ్రి అందరికీ ప్రసాదించమని కోరుకుంటూ క్రీస్తు పేరిటి ప్రార్థన మీకు సమర్పిస్తున్న మా పరమ తండ్రి. ముందుగా మనందరికన్నా తండ్రి అయిన దేవునికి కూడి వచ్చిన మీ అందరికీ క్రీస్తు పేరిటి నా శుభాభి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే జస్ట్ ఒక 15-20 నిమిషాల లోపు నేను ముగించడానికి ప్రయత్నిస్తాను. చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఈరోజు ఒక ప్రత్యేకంగా మనం ఏం ధ్యానిస్తున్నాం అంటే భూమి మీద దేవుడు మనిషి పుట్టుకొని ఎందుకు ఇచ్చాడు. ఆ పుట్టుక ద్వారా ప్రతి మనిషి సంవత్సరానికి ఒకరోజు బర్త్డేను జరుపుకోండి. ఇలా మనం ఆలోచించుకుంటూ ముందుకు వెళితే ఈ పుట్టిన దినాన ఈ కేక్ కట్ చేయడం కానివచ్చు, ఈ సంబరం కానివచ్చు, ఎందుకు చేస్తారయ్యా అంటే ఇదిగో నువ్వు ఈరోజు ఇలాంటి దినాన నువ్వు పుట్టావు కనుక అదొక నీకు సెలబ్రిటీ దాన్ని చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలి? ఇంతకీ ఆ బర్త్డేని ఎందుకు మనం చేసుకోవాలి? అసలు ఆ బర్త్డే మనకు ఏం గుర్తు చేస్తుంది? ఆ బర్త్డేని దేవుడు ఎందుకు పెట్టాడు? ఇవేం ఆలోచించుకోకుండా బర్త్డే అనగా ఒక కేకు, అలా ఫ్రెండ్స్, అలా చాక్లెట్స్, అలా కొంచెం ఎంజాయ్మెంట్స్ ఇవే కనిపిస్తాయి తప్ప దేవుడు ఇందుకేనా మనిషిని పుట్టించింది, లేదా ఆ పుట్టుక సందర్భాన్ని జరుపుకోండి ఇందుకేనా తెలియజేసింది? ప్రతి సందర్భంలో ప్రతి దాంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్కలా అర్థమవుతుండొచ్చు. ఒక్కొక్కరు వ్యక్తుల పట్ల లేదా ఫ్రెండ్స్ పట్ల బిహేవ్ చేస్తుండొచ్చు. కానీ ఈరోజు మాత్రం ఆ ఉద్దేశంతో మీరు ఈ 20 నిమిషాలు మాత్రం ఆలోచించుకోకుండా కేవలం వినపడే మాట మీద మాత్రమే ఉంచండి. బయట వాళ్ళకి వినపడుతుంది కదా తమ్ముడు అన్న? రైట్. ఈ చెప్పబడి మాట మీద మీరు కనుక ఖచ్చితంగా ధ్యాస అనేది పెడితే అసలు ఎందుకు మనం పుట్టాము, ఎందుకు మనం బ్రతకాలి, ఎందుకు మనం చావాలి, ఎందుకు దేవుడి పుట్టకను ఇచ్చాడు అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది. దేవుడు పుట్టుకను ఎందుకు పుట్టిన వెంటనే మనకి ఏమేమి తెలిసిపోతాయి అంటే, అలా తండ్రి గర్భంలో నుండి తల్లి గర్భంలోనికి వచ్చి ఆ తల్లి గర్భంలో నుండి 9 మాసాలు మరి పూర్ణింపుకొని ఆ 9 నెలలు పూర్తి కాగానే బయటకు వచ్చేస్తాం. బయటికి మనం రాగానే మొట్టమొదటిగా ఎవరిని గుర్తుపడతామో తెలుసా? తల్లిని గుర్తుపడతాం. ఎవరిని గుర్తుపడతాం? ఆ పుట్టిన కొన్ని గంటలు కొన్ని క్షణాలు కాగానే నీ తల్లి ఎవరో ఈజీగా పసిబిడ్డ అనేది గుర్తుపట్టేస్తుంది. అలా కొన్ని నెలలు, కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు
అలా కలుగుతాయో లేదు, వస్తాయో లేదు, మరల వెంటనే ఎవరిని గుర్తుపడతారో తెలుసా? తండ్రిని. అలా కొన్ని దినాలు గడిచిన తర్వాత మరలా ఎవరిని గుర్తుపడతారయ్యా అంటే ఆ యొక్క బిడ్డకు సంబంధించినటువంటి రక్త సంబంధికులు, బంధుమిత్రులు ఎవరైతే ఉంటారో వారిని గుర్తుపడతారు. అసలు గుర్తుపట్టవలసినది, తెలుసుకోవాల్సినది ఒకరున్నారు. ఆ వ్యక్తి గురించి ఆలోచన పక్కన పెట్టి అసలు ఏది ఫోకస్ పెట్టి ఏది గుర్తుపట్టుకుంటూ ఏది వెళ్ళిపోతారా అనే విషయాల్లో మాత్రం ఆలోచించారనమాట. అందరికి అర్థమవుతుందా? మనిషి ఎందుకు పుట్టాడని ఒక ప్రశ్న ఈ సమాజానికి మనం అలా వదిలితే మనిషి యొక్క జీవన శైలి ఏ విధంగా కొనసాగుతుంది? నేను మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను. అలా తల్లి గర్భంలో నుండి ఆ కణముగా వెళ్ళిన వ్యక్తి అది అండాశయంలోకి వెళ్ళి అలా పిండంగా మారి, అలా మాంస ముద్దగా మారి, అలా అవయవాలన్నీ కూడా ఒక్కొక్కటి దాల్చుకొని బయటికి శరీరంలో వచ్చి ఆ శిశుప్రాయం మొత్తని ఆ యొక్క ఇది సున్నితమైనటువంటి శరీరం కలిగి ఆ తర్వాత బాల్య దశకు వచ్చి, ఆ తర్వాత కోమర దశకు వచ్చి, ఆ తర్వాత యవన దశకు వచ్చి, ఆ తర్వాత నడి ప్రాయంకి వచ్చి, ఆ తర్వాత వృద్ధాప్యం వరకు ఈ యొక్క మనిషి యొక్క జీవితం అనేది కొనసాగిపోతుంది. ఇప్పుడు ఏ దశలో ఎలా బ్రతకాలో, ఎలా వెళ్ళిపోవాలో అన్ని రకాలుగా ఆలోచిస్తాడు మనిషి. అంటే పుట్టాము గనుక ఎలా బ్రతకాలి అనే ఆలోచనలో 99% ఆలోచిస్తాం. అంటే పుట్టాము గనక ఎలా బ్రతకాలి, ఏ రీతిగా బ్రతకాలి, చదువుకుంటే చదువుకున్న రీతిలో బ్రతకాలా, వ్యవసాయం చేస్తే వ్యవసాయం రీతిలో బ్రతకాలా, జాబ్ చేస్తే జాబ్ చేసి ఆ రీతిలో బ్రతకాలా, ఏ రీతిలో బ్రతకాలని పుట్టాం కాబట్టి ఎలా బ్రతకాలో అనే ఆలోచనలో ఆలోచించి ఎలా బ్రతకాలో అనే దానిపై సంవత్సరాల ఆయుష్ మొత్తం అంతా ఎలా బ్రతకాలో నేర్చుకోవడానికే తగలబెడతాం. బాగా అర్థం చేసుకోవాలి మీరు. కొంతమందిని శ్రద్ధతో వినొచ్చు, మనం విన్నవాళ్ళని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు పుట్టాం, ఈ పుట్టుక అనేది ఉంది కాబట్టి ఈ పుట్టుకను ముందుకు కొనసాగించడానికి ఎలా బ్రతకాలని ఆలోచించడానికి వాళ్ళ సగం ఆయుషే ఖర్చు పెట్టేస్తారు. ఏ రీతిగా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఇలా ఆలోచించి ముందడుగు వేసేస్తారు. అంటే పుట్టాం కాబట్టి ఎలా బ్రతకాలో నేర్చుకుంటున్నాం, ఓకే బాగుంది. పుట్టాం కాబట్టి ఎందుకు బ్రతకాలో ఎందుకు ఆలోచించట్లేదు, ఎందుకు నేర్చుకోవట్లేదు? నా పాయింట్ ఏంటి అర్థమవుతుందా? పుట్టాం కాబట్టి ఎలా బ్రతకాలో నేర్చుకుంటున్నావు, ఎవరో ఒకరి ద్వారా, తల్లి ద్వారా, తండ్రి ద్వారా, ఫ్రెండ్స్ ద్వారా, ఎవరో ఒకరి ద్వారా నేర్చుకుంటున్నావు ఎలా బ్రతకాలనే దాని గురించి. మరి పుట్టావు కాబట్టి అసలు ఎందుకు బ్రతకాలి? ఏ రోజైనా ఎప్పుడైనా నీ బర్త్డే రోజు కానివచ్చు, నీ ముగింపు రోజు కానివచ్చు, మనం ఆలోచించాము. ఆ పుట్టగానే మన తల్లిని గుర్తుపట్టేస్తాం, తండ్రిని గుర్తుపట్టేస్తాం, బంధుమిత్రులు అందరినీ గుర్తుపట్టేస్తాం. మరి అసలైన ఒక వ్యక్తి ఉన్నాడు కదా. ఒకసారి దావీదు గురించి మనం ఆలోచిస్తే ఆయన చెప్తాడు, కీర్తన గ్రంథం 139వ కీర్తన ఒకసారి 16 చదవండి. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనను కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయెను. అలా మనం తండ్రి గర్భంలో నుండి తల్లి గర్భంలోకి వచ్చినప్పుడు ఆ దినం మొదలుకొని చిట్ట చివరి 9 మాసాలు వరకు ఏ తల్లి అయినా లెక్క పెడతాదా? ఈరోజు నేను నా కడుపులో వీడు వచ్చాడు, ఈ రోజు మొదలుకొని ఇదిగో పలానా చివరి రోజు వరకు, ఈ దినం వరకు
అన్ని దినాలన్నీ కూడా నాకు తెలుసు, ఆ లెక్క నా దగ్గర ఉందని ఒక్క తల్లేనా మనకు చెబుతుందా? అది సాధ్యమన్నది, అది సాధ్యం కాదు. మనం ఆ కణముగా వెళ్ళిన మనం ఆ పిండంలో వెళ్ళి మాంసపు ముద్దగా మారి ఆ దినములన్నీ కూడా ఒక లెక్క ఎవరి దగ్గర ఉందట? దేవుని దగ్గర ఉంది. అరే మనం ఈ శరీరాన్ని దాల్చుకున్నటువంటి ఈ శరీరం ఒక తల్లి తండ్రి వాళ్ళ ఇద్దరి యొక్క కలయిక వలన ఆ ఫలదీకరణం చెందినటువంటి ఈ దేహాన్ని పుట్టించినటువంటి తల్లి తండ్రిని ఈజీగా ఒక రోజు ఆఫ్టర్ ఇది 1 డేలో గుర్తుపట్టేశావు. అంటే ఆఫ్టర్ ఆల్ ఈ శరీరాన్ని వాళ్ళ గర్భంలో నుండి వచ్చింది కనుక వాళ్ళ ఆ గర్భంలో ఈ శరీరాన్ని దాల్చాడు కనుక, ఆ రూపం చేశాడు కనుక ఈజీగా తల్లిని తండ్రిని గుర్తుపట్టేశాం. ఇప్పుడు మన దినాలన్నీ కూడా మన ఒక్కొక్క అవయవం ఒక్కొక్క భాగం అన్నీ కూడా ఒక్కొక్క రోజు ఒక గంట ఒక్కొక్క నిమిషం ప్రతీది దేవుడు అమర్చుతున్నప్పుడు, వాటిని తయారు చేస్తున్నప్పుడు, ఆ తయారు చేసిన తర్వాత ఈ శరీరంలో ఒక జీవాన్ని ఇచ్చినప్పుడు, ఆ జీవానికి మారు పేరు ఆత్మనిచ్చినప్పుడు, ఈ ఆత్మను పుట్టించిన కలుగజేసిన దేవుని గూర్చి ఎందుకు ఆలోచించకూడదు? దేవుని ఫీల్ అదే. పుట్టగానే నీ తల్లిని గుర్తుపట్టావు, అలా పెరగగానే నీ తండ్రిని గుర్తుపట్టావు. నీ తల్లిని తండ్రిని పుట్టించిన నన్నెందుకు గుర్తుపట్టడం లేదు? దేవుడు అడుగుతున్న మాట. అందరిని గుర్తుపట్టి అందరి దగ్గరికి వెళ్ళిపోయావు, బాగుంది. సర్వాణి నేనైనప్పుడు, సర్వసం నేనైనప్పుడు నన్నెందుకు గుర్తుపట్టలేకపోతున్నావు? ఇదిగో మొదటి సంవత్సరమా, నీ తల్లి లోపమో తండ్రి లోపమో, అలా కొన్ని సంవత్సరాల నీ బలహీనతో నీ ఫ్రెండ్ సర్కిల్ లోపమో ఏదో ఒకటి అనుకున్నాను. నీకు మరలా ఒక సంవత్సరం ఇచ్చాడయ్యా అంటే ఇదిగో గతించినటువంటి సంవత్సరములలో ఆ దినములన్నీ కూడా నీ ఆయుష్లో ఏమైపోయాయి తెలుసా? తగ్గింపబడ్డాయి. నువ్వు బ్రతుకుతున్నది 100 సంవత్సరాలైనా ఆ సంవత్సరాలలో 1 సంవత్సరం గతించిపోయింది. ఇదిగో నువ్వు బ్రతుకుతున్నది 99 సంవత్సరాలు మాత్రమే. అది 20వ బర్త్డే అంటే ఇంకా 80 సంవత్సరాలు మాత్రమే. అది 30వ బర్త్డే అంటే ఒక 70 సంవత్సరాలు మాత్రమే. అది 90వ బర్త్డే అంటే ఇంకా 10 సంవత్సరాలు మాత్రమే. అది 99వ బర్త్డే ఇంకెన్ని సంవత్సరాలు నీ బతుకు? 1 సంవత్సరం మాత్రమే. ఆ 1 సంవత్సరంలో నువ్వు నేను తెలుసుకోవాల్సినటువంటి సార్థకత ఏముంది? ఆ పరమార్థం ఏముంది? ఇంతకీ పుట్టాం కాబట్టి ఎన్ని రీతులు తెలుసా, ఎన్ని కష్టాలు తెలుసా, ఎన్ని ఇబ్బందులు తెలుసా, ఎలా బ్రతకాలని అనడానికి. రాత్రి పగలు కష్టపడేవాళ్ళు చాలామంది. ఎంత శ్రమించినా కూడా అలు పెరగకుండా కష్టపడేవాళ్ళు మరికొంతమంది. నిద్రాహారాలు మానేసి అందరికంటే గొప్పగా బ్రతకాలని శ్రమించేవాళ్ళు మరికొంతమంది. ఇప్పుడు పుట్టాం కాబట్టి ఎలా బ్రతకాలో తెలుసుకోవడం, మన ఆయుష్ అంతా కూడా ఖర్చు పెట్టడం ఎంతవరకు కరెక్టు? ఎంతవరకు నిజం ఇది? మా అమ్మ నాన్న కన్నారు కాబట్టి మా అమ్మ నాన్న మాట వినాలి, నా ఫ్రెండ్స్ కాబట్టి నా ఫ్రెండ్స్ మాట నేను వినాలి, ఇదిగో పెద్దలు కాబట్టి పెద్దల మాట వినాలి అని కొన్ని సందర్భాలను బట్టి నువ్వైతే ఎలా పలుకుతావు, ఎలా మాట్లాడతావు, ఎలా ఆలోచిస్తావో, అందరినీ కన్నా తండ్రి ఒకరు ఉంటారు కదా. అన్నిటిపై ఆధిపత్యం చలాయించినటువంటి సృష్టికర్త ఒకరు ఉంటారు కదా. ఆయన గురించి ఆలోచించాలని లేదు, ఆయన గురించి నువ్వు కొంతవరకైనా గుర్తు తెచ్చుకోవాల్సిన అంత అవసరం లేదు. ఇవేవి ఆలోచించుకోకుండా ఇదిగో
బ్రతుకుంది కాబట్టి ఇష్టం వచ్చినట్లు ఈరోజు పాపం అనేది కానివచ్చు, ద్రోహం అనేది కానివచ్చు, ఈ భయంకరమైనటువంటి అత్యాచారాలు కానివచ్చు, ఎక్కువ శాతం ఎందువలన కలుగుతాయి అంటే ఇదిగో ఇలాంటి ఫంక్షన్ల వలనే. ఇలా బర్త్డే ఫంక్షన్ అందరూ వచ్చేస్తారు కదా, పిల్లలు వస్తారు, పెద్దలు వస్తారు, ఆడపిల్లలు వస్తారు, మగపిల్లలు వస్తారు, అందరూ వచ్చేస్తారు కదా. అలా వచ్చినప్పుడు ఏదో ఒక సందర్భాన్ని బట్టి, ఏదో ఒక ఆలోచన బట్టి ఇదిగో తప్పుడు ఆలోచనలకు వెళ్ళిపోయి అపార్థాలకు పోయి అనార్థాలకు దారి తీసేస్తారు. అంటే నీ పుట్టుక నీకు ఏం తెచ్చిపెట్టింది? ముప్పు తెచ్చిపెట్టింది. నువ్వు గ్రాండ్గా బర్త్డే చేసుకోవాలి, హ్యాపీగా చేసుకోవాలని నువ్వు అనుకున్న ఒక గంట, ఒక రోజు హ్యాపీగా నువ్వు అనుకుంటున్నావు. దాని వలన ఎంతమంది ప్రమాదంలోనికి పడిపోతారో, ఎంతమందిని ప్రమాదంలోకి ఉంచి పెడుతుందో అనేది ఏ రోజున ఎప్పుడైనా ఆలోచిస్తామా దాన్ని? అస్సలు ఆలోచించు. ఇప్పుడు ఇదంతా ఏమి ఆలోచించుకోకుండా ఈ బర్త్డే చేసుకునేది ఎందుకయ్యా అంటే ఇదిగో అందరు చేసుకుంటారు కాబట్టి నేను చేసుకోవాలి. నా ఫ్రెండ్ బర్త్డేకి నన్ను పిలిచాడు కాబట్టి నా బర్త్డేకి నా ఫ్రెండ్ను పిలవాలి కాబట్టి నేను అందుకు బర్త్డే చేసుకోవాలి. ఒక్కొక్క రీజన్ బట్టి బర్త్డే, ఈరోజు నేను పుట్టిన దినం కాబట్టి నేను కేక్ కట్ చేయాలి, బర్త్డే చేసుకోవాలి. నిజంగా మనం బర్త్డే ఎప్పుడు చేసుకోవాలి? నిజంగా హ్యాపీగా మనం ఎప్పుడు ఉండాలి? ఇలా కేక్ కటింగ్ చేస్తూ మంచి మంచి ఆహార వస్తువులను తీసుకుంటూ అంతా ఫ్రెండ్స్ అంతా గ్యాదర్ చేస్తూ ఇలా మనకి ఇష్టం వచ్చినట్లు అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతే దేవునికి అది సమంజసమేనా? అసలు ఏముంది దానికి? ఒక మూలం ఏముంది? నేను గొప్పగా ఇంజనీర్ చదివాను, సూపర్, నేను బర్త్డే గ్రాండ్గా చేసుకుంటాను. నేను గొప్పగా వ్యవసాయంలో ఒక ఉత్తీర్ణతను సాధించాను కాబట్టి నేను గొప్పగా బర్త్డే చేసుకుంటాను. ఇదిగో నేను కోట్ల ఆస్తి గల యొక్క ధనానికి నేను వారసుడిని అయిపోయాను, లేదా అంతటి బిజినెస్ నేను చేసేసాను, అంతటి తెలివితేటలు నాకు వచ్చేసాయి కాబట్టి నా బర్త్డే చాలా గ్రాండ్గా చేసుకుంటున్నాను అనుకుందామా? అసలు ఏమి అనుకొని మన బర్త్డేని కొనసాగిద్దాం? అర్థమవుతుంది అందరికి? తమ్ముడు మీకు అర్థమవుతుందా? ఈ బర్త్డే అనేది మనం ఎందుకు చేసుకుంటామని ఆలోచిస్తే అసలు ఎందుకు చేసుకుంటారో కూడా తెలియదు. ఇందులో మీకు ఒక లాజిక్ చెప్పనా? ఎంత మూర్ఖత్వం చెప్పనా? కేక్ పెడతాం, అందరూ పెడతామా? పెట్టిన తర్వాత ఒకటి కొవ్వొత్తి పెడతారా? పెడతారు. దాన్ని అగ్గి పుల్లతో వెలిగిస్తారా? ఆ వెలిగించిన దాన్ని ఏం చేయమంటారు? బైబిల్ యొక్క ఆధ్యాత్మిక అర్థం ఏంటో తెలుసా? ఆ కొవ్వొత్తనగా ఎవరు? నీ శరీరం. ఆ వెలిగేది ఎవరు? నీ ఆత్మ. అంటే నీ ఆత్మను నువ్వే ఆర్పేసుకుంటావు. ఆర్పివేయడం అంటే ఏంటి? ఇదిగో పాపంలోనికి త్రోసివేయడం. ఆర్పేస్తే అక్కడ ఏముంటుంది? చీకటి ఉంటుందా? చీకటికి మారు పేరు ఏంటి? పాపమే కదా. వెలుగు యొక్క మారు పేరు పరిశుద్ధత, చీకటి యొక్క మారు పేరు పాపం. అంటే నువ్వు ఆర్పేస్తున్నావయ్యా అంటే ఇదిగో నేను ఈ రోజు నుంచి పాపంలోనికి వెళ్ళిపోతున్నాను. ఎందుకే కదా నువ్వు ఆర్పేది? వెలిగించాలే తప్ప నువ్వు ఆర్పేస్తున్నావేంటి అంటే లాజిక్ లేకుండా మనం ఇదేది అగ్గిపుల్ల గీసి వెలిగించి ఆర్పేస్తాం. కరెక్టే కదా? ఆ లాజిక్ని ఎప్పుడైనా మనం ఆలోచిస్తాము? అంటే మనం ఎందుకు చేసుకుంటామో కూడా మనకి అసలు తెలియట్లేదు. అసలు ఎందుకు చేసుకోవాలో కూడా అసలు తెలియదు. ఎలా ఉంటుంది? ఈత రాని వాడు సముద్రంలోనికి వెళ్ళి నేను ఈత కొట్టగలను అని వెళ్ళి దూకితే ఎట్లుంటుందో, ఇదిగో బర్త్డే ఎందుకు చేసుకోవాలో తెలియకోకుండా చేసుకుంటాడు కదా వాడు అట్లే. అర్థమవుతుందా? లాజిక్ అర్థమైందా? అసలు నాకు ఈతే రాదు, ఈత రాని నేను సముద్రములో ఈత కొట్టగలను అని వెళ్ళి దూకేస్తే
తిరిగి రాగలనా? రాలేము. ఇప్పుడు బర్త్డే చేసుకుంటాము, అందరు చేసుకుంటారు కాబట్టి నేను చేసుకుంటున్నాను. అలా చేసుకునే ఆ బర్త్డే చేసుకుంటున్నాను అనే ముసుగులో నువ్వు వెళ్ళిపోతున్నావా? ఎంత ప్రమాదంలోనికి పడిపోతున్నావు నువ్వు ఆలోచించాలి. సముద్రంలో పడిపోవడం అంటే ఎవరైనా రక్షించగలిగే ఈజీ పని అది? అంత ఈజీ పని కాదు. ఒక బావి నుండి ఎంత తొందరగా రక్షించాలి, ఒక చెరువు నుండి ఎంత తొందరగా రక్షించలేము, ఒక నది నుండి తొందరగా రక్షించలేము. ఎన్ని వీడియోలు చూడట్లేదు మనం. అలాంటి సముద్రం నుండి రక్షించగలమా? మాట చెప్పాలంటే సముద్రములో నుండైనా వీలైతే రక్షించవచ్చేమో కానీ ఇదిగో నువ్వు తెలియకోకుండా నీ పుట్టుకను వ్యర్థముగా గడిపేస్తావు చూడు, నిన్ను రక్షించడం చాలా కష్టం అంటాడు దేవుడు. ఎందుకు కష్టం? ఇంత కష్టం ఎందుకు వచ్చేసింది? ఎందుకు బ్రతకాలో తెలియట్లేదు. పుట్టాం, ఎలా ఉండిపోవాలి అని ఆలోచిస్తాం. బ్రతికాం, ఎలా బ్రతకాలని ఆలోచిస్తాం. చచ్చిపోతాం, అందరిలా మనం కూడా చచ్చిపోతాం. ఇదే ఆలోచించుకొని జీవితాన్ని కొనసాగిస్తాం. కానీ ఒక నిజమైన క్రైస్తవుడు, జ్ఞానం కలిగినడు, నైతిక విలువలు కలిగిన వాడు ఏం ఆలోచిస్తాడు సార్? పుట్టాం, ఎందుకు పుట్టాం ఇంతకీ ఆలోచిస్తాడు వాడు. బ్రతుకుతున్నాం అందరిలా, దర్జాగా బతుకుతున్నాం కదా, సూపర్ అంటావా? ఒక మాట చెప్పమంటారా? కుక్క అందరికి తెలుసు కదా, కుక్క కూడా బతుకుతుంది. బతుకుతాయి లేదా కుక్కలు? మనకన్నా దర్జాగా బతుకుతాయి లేదా? ఇప్పుడు కుక్కకు మనకు పెద్ద తేడా ఏమైనా కనిపిస్తుందా? అవి బ్రతుకుతున్నాయి. నన్నేమంటుంది, నాకు అది ఏ ఆరోగ్యం లేదు, ఏ ఇబ్బందులు లేవు, చాలా సూపర్గా ఉన్నాను, చాలా మంచిగా ఉన్నాను, మనకు మనం సాటిస్ఫై చేసుకుంటాం. కానీ దాన్ని ఒకసారి మనం పోల్చుకోవడం, ఒక జంతువుతో పోల్చుకుంటే అవి కూడా బ్రతుకుతాయి హ్యాపీగా. అంటే వాటికి మనకు పెద్ద తేడా లేదా? అంత అర్థమవుతుందా? చాలా లాజిక్ పాయింట్ చెప్తున్నాను ఈరోజు, మీరు అర్థం చేసుకోవాలంటే. ఆ లాజిక్ కనుక మనకు అర్థమైతే ఖచ్చితంగా మన ఆత్మను మనము కాపాడుకుంటాం. అసలు ఎందుకు ఈ పుట్టుకను జరుపుకోవాలో, ఈ పుట్టుక ద్వారా మనం ఏం నేర్చుకోవాలో కూడా మనకు అర్థమవుతుంది. ఓకే తమ్ముడు, ఏమైనా డిస్టర్బా? ఎవరిని వస్తారు? ఎవరున్నారు? లోపలికి వచ్చేసేయండి. ఓకే ఓకే, 5 నిమిషాలు ముగిసాను, జాగ్రత్తగా వినండి. ఫైనల్గా ఒకటి చెప్తాను. మరలా దేవుని చిత్తం అయితే ఎవరో ఒకరు బర్త్డే ఉంటే ఆ రోజు వివరంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. పుట్టాం కాబట్టి ఎందుకు పుట్టామో ఆలోచించాలి. బ్రతుకుతున్నాం కాబట్టి ఎందుకు బ్రతకాలో కూడా ఆలోచించాలి. ఫైనల్గా ఏంటి? చచ్చిపోతాం. అందరూ ఏమంటారు? అందరు చచ్చిపోతారు కాబట్టి మనం చచ్చిపోతాం. కుక్క, పిల్లి, ఎలక అవి చచ్చిపోతాయి కదా. ఇది మరి వాటికి మనకి పెద్ద తేడా లేదా? అంటే వాటి డెత్కి మన డెత్కి పెద్ద తేడా లేదా? అందరు చచ్చిపోతారు కాబట్టి మనం కూడా ఏదో ఒక రోజు చచ్చిపోతాం. జంతువులు కూడా అలానే చచ్చిపోతాయి. అవి ఎలా మరణిస్తే నువ్వు అలా మరణిస్తే వాటికి నీకు పెద్ద తేడా. ఎందుకంటే సృష్టిలో సకలం అంతటిలో కూడా బహుశ్రేష్టమైన వాడు, ఇదిగో ప్రథమమైన వాడు ఎవరు? మనిషి కదా, మానవుడు కదా. ఇప్పుడు మానవుడికి జంతువుకి పెద్ద తేడా ఏం కూడా కనిపించట్లేదయ్యి అంటే ఏం మర్చిపోయారో ఒక మాట తీసుకొని ముగించుకుందాం. ప్రసంగి గ్రంథం ఒకసారి 12వ అధ్యాయం తీయండి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము ఒకసారి 13వ వచనం. ఇదంతయు వినిన తర్వాత, ఇదంతయు అంటే మనిషి తండ్రి గర్భంలో నుండి తల్లి గర్భంలోకి వచ్చిన తర్వాత ఎలా బ్రతకాలి, ఎట్లుంటే బాగుంటుంది, ఏ పనులు చేస్తే బాగుంటుంది, ఏ వ్యాపారం చేస్తే బాగుంటుంది, ఎలాంటి బిజినెస్ ప్రారంభిస్తే బాగుంటుంది,
ఎలా లగ్జరీ లైఫ్గా బ్రతకాలని ఆలోచిస్తే బాగుంటుంది. ఇవన్నీ కూడా ఆలోచించి ఎన్నో నువ్వు పుస్తకాలు చదివినా, ఎన్నో రకాలుగా నువ్వు జ్ఞాన అభ్యాసం పొందినా కూడా వాటిని అన్నిటిని గురించి ఆలోచిస్తే తేలిన ఫలితార్థం ఏమిటంటే, ఇదంతా వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే. ఏదది? దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెనను మానవ కోటికి ఇదియే విధి. అర్థమవుతుందా? ఇప్పుడు బర్త్డే చేసుకునే వాళ్ళు, చేసుకొని పోయిన వాళ్ళు, పుట్టిన వాళ్ళు, బ్రతికే వాళ్ళు, చనిపోయిన వాళ్ళు, వీళ్ళందరి గురించి చివరిగా ఫైనల్గా ఒకటి ఉంచితే, ఫైండ్ అవుట్ ఒకటి చేస్తే ఏం తేలుతుందంట? ఇదిగో, ఎవరైతే దేవుని యందలు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అయితే ఎవరైతే అనుసరిస్తారో, ఇదిగో మానవ కోటికి విధి అదే. అంటే నీ పుట్టుకకు విధి ఏది? దేవుని యందలు భయభక్తులు కలిగి జీవించటమే నీ ఆ విధి. అర్థమవుతుందా? కొంతమంది కొన్ని విధులు పెట్టుకుంటారు. ఇదిగో నా విధి జాబ్, నా విధి పని, నా విధి ఫలాని అవసరం, ఫలాని పని అంటే ఒక ఆజ్ఞగా అక్కడికే జారీ చేసేసుకుంటారు. కానీ దేవుని కుమారుడుగా దేవుడు పుట్టించాడు కనుక, నువ్వు పుట్టావు కనుక నీ పుట్టుక గురించి ఆలోచిస్తే నీ యొక్క పుట్టుకకు విధి ఏమిటయ్యా అంటే, దేవుని యందలు భయభక్తులు కలిగి ఎవరైతే నడుచుకుంటారో అది మానవ కోటికి విధి. ఇది తెలిసిన తరువాత మనం బర్త్డే చేసుకోవచ్చు, హ్యాపీగా శ్రద్ధగా చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మన పుట్టుక ద్వారా ఇతరులకు నష్టం కలగకూడదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు నష్టం కలగకూడదు అసలు. ఎందుకంటే ఈ శరీరాన్ని పుట్టించింది ఎవరు? దేవుడు. శరీరంలో ఆత్మ నుంచింది ఎవరు? ఈ బ్రతికిస్తున్నది ఎవరు? చివరికి మరణాన్ని ఇస్తుంది ఎవరు? అరే, జీవ మరణములు యెహోవా వశమై ఉన్నప్పుడు మనమేలా ఎగిరెగిరి పడటం, మనమేలా మనకి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించి బ్రతకటం? ఎంతటి వాళ్ళు మనం చూడండి. ఒట్టి ఆవిరి అన్నాడు కదా మనల్ని, ఒట్టి ఊపిరి అన్నాడు కదా మనల్ని. ఒట్టి ఊపిరైనా ఆవిరైన మనల్ని మనం హెచ్చించుకుంటూ లోకమాయలో పడిపోతూ ఏమి ఆలోచించాలో, ఎందుకు ఇదేది, ఎందుకు బ్రతకాలో, ఎందుకు చావాలో, చచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్తామో ఇవేవి ఆలోచించుకోకుండా మనకిష్టం వచ్చినట్లు, ఇదిగో బర్త్డేనా బర్త్డే, ఆ పలానా ఫంక్షన్, పలానా పండగ, ఇలా సందర్భాలను బట్టి వెళ్ళి ఎంజాయ్ చేస్తూ మనం బ్రతికేస్తున్నాం అనుకో. మరలా చెప్తున్నాను, జంతువుకి మనకి పెద్ద తేడా ఉండద్దు. కాబట్టి అవి బర్త్డేలు చేసుకోవు, నువ్వు చేసుకుంటావు. మన ఆయుష్ దగ్గర పడుతుందయ్యా అంటే మన మరణం దగ్గర అవుతున్నట్లే కదా. అర్థమవుతుందా? ఇప్పుడు శంకర్ ఇది 18వ 17వ బర్త్డే అనుకుందాం. ఇప్పుడు శంకర్ చావుకి దగ్గర అవుతుందా, దూరం అవుతుందా? అర్థమవుతుందా? ఇప్పుడు శంకర్ చావుకి ఈ బర్త్డే అనేది ఈ రోజు చావుకు దగ్గరైందా, చావుకు దూరం అయిందా? అంటే రేపు 1 డే గడుస్తుందా అంటే చావుకు దగ్గర అవుతుందా, దూరం అవుతుందా? మరి హ్యాపీగా మనం ఎలా చేసుకోగలుగుతాం? కేక్ ఉంది, ఫ్రెండ్స్ ఉన్నారు, హ్యాపీనెస్ ఉంది, ఎంజాయ్ చేయాలి. ఇదేనా మనం ఆలోచించేది? ఇది కాదు కదా, ఈ రీతిలో కాదు కదా. దేవుడు ఎలా గుండెలు బాతుంటాడు తెలుసా? 9 నెలలే ఉన్నావు నీ తల్లి గర్భంలో, అలా పుట్టి కొన్ని క్షణాలైనా లేదు, ఇదిగో నీ తల్లి ఎత్తుకుంటే అలా గుర్తుపట్టి అలా సైలెంట్ అయిపోతుంది. అలా తల్లి ఒడిలో నుంచి తండ్రి ఒడిలోకి అలా వెళ్తావో తెలీదు, మా నాన్న ఈయనే అని గుర్తుపట్టేస్తావు పోలికలు ద్వారా.
రక్త సంబంధికులు అలాని బుడిబిడి అడుగులు వస్తాయో తెలియదు కానీ, ఆ చిట్టుపుట్టి మాటలు వస్తాయో తెలియదు కానీ, అలా అమ్మ నాన్న బంధుమిత్రులు అందరూ పలకరించుకుంటూ వెళ్ళిపోతావు. అరే బంధుమిత్రులని, స్నేహితులని, తాతని, అవ్వని, నాన్నని, అమ్మని అందరినీ చేసిన నన్నెందుకు గుర్తుపట్టట్లేదు నువ్వు? నా గూర్చి ఎందుకు ఆలోచించట్లేదు నువ్వు? పోనీ ఎప్పుడు ఆలోచిస్తావు? 21కా, 22కా, 23కా? ఎప్పుడు? పోనీ నీ మీద నీకు ఏమైనా నమ్మకం ఉందా? ఒక గ్యారెంటీ ఏమైనా ఉందా? ఎప్పుడు లోకమేనా? ఎన్ని రోజులు బతుకుతావు లోకంలో? ఎప్పుడు ఈ లోకం ఏ సంబంధమైన వాటి గురించి ఆలోచిస్తూ వెళ్ళిపోతావే. అలా ఫ్రెండ్స్ సర్కిల్ అంటూ, అలా వేరేదంటూ, అది ఇంకోటి అంటూ ఈ దైవిక ఆలోచనలను పక్కన పెట్టి ఎన్ని రోజులు చెల్లిస్తావు? నా ఆయుష్ గట్టిది, 1000 ఏళ్ళు ఉంటాను, ఇంకా నా దినాలు గడిచేయకూడదు, నేను ఆయుష్ పెరుగుతుంది తప్ప తగ్గదు అని ఒక్కడని అనగలమా? అరే రోజు గడుస్తూనే కొద్ది, క్షణం గడుస్తూనే కొద్ది, గంట గడుస్తుండే కొద్ది మన చావు మనకు దగ్గరవుతుందనే బాధ కనీసం ఆలోచన వస్తుందా? దాని ఆలోచన రావాలి అంటే దాని విలువ తెలిసి ఉండాలి. 50,000 పెట్టి మొబైల్ కొను, పిల్లల చేతులకి పడలేమని పగలగొట్టేశారు. ఎంత బాధ ఉంటుంది నీకు? ఉండదు. ఎందుకు? పగలగొట్టిన పిల్లడికి ఏమైనా బాధ ఉంటుందా? కొన్న వ్యక్తి బాధ ఉంటుందా? ఇక్కడ క్లాస్ చెప్తాను. ఒక 50,000 పెట్టి నువ్వు మొబైల్ కొంటే ఒక పిల్లడు పగలగొట్టిన పిల్లడికి ఏమైనా బాధ ఉంటుందా? ఎవరికి ఉంటుంది బాధ? అర్థమైంది ఇది మీకు? ఈ ఆయుష్ను ఎవరు తయారు చేశారు? ఎవరిచ్చారు ఈ ఆయుష్ని? ఈ సంవత్సరాలు అంతా కూడా ఎవరిచ్చారు? అమ్మ ఇచ్చిందా? నాన్న ఇచ్చారా? బంధుమిత్రులు ఇచ్చారా? పనికి మాలిన ఫ్రెండ్స్ ఇచ్చారా? ఎవరు కాదు కదా, ఎవరిచ్చారు? అలా ఐఫోన్ తీసుకొని ఇదిగో పిల్లోడి చేతులు పెట్టినట్లుంది మన ఆయుష్. నొప్పి ఎవరికి ఇప్పుడు? బాధ ఎవరికి? ఆలోచన ఎవరికి? ఆవేదన ఎవరికి? చింత ఎవరికి? కలుగజేసిన దేవునికి. నీకేం పోయే కాలం చెప్పు, నీకేం దర్జాగా ఉంటాను. ఈ మొబైల్ కాకుంటే మరొక మొబైల్ ఉంటావు, పగలగొడతావు. నీకు తయారు చేసే విధానం తెలిస్తే కదా, నీకు ఆ డబ్బులు పెట్టి కష్టపడి సంపాదిస్తే కదా నీకు దాని వ్యాల్యూ అర్థమయ్యేది. అలాంటి మొబైల్ అయినా 100,000 తయారు చేయొచ్చు, కొనొచ్చేమో కానీ దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఒక్క సెకండ్ మరలా మనం తయారు చేసుకోగలమా? ఒకే ఒక సెకండ్. గత వారం కిందట ఒలిగేశ్వర మామ చనిపోయాడు. ఒకే ఒక వారం రమ్మను వస్తాను. ఒకే ఒక గంట, ఈ రోజు వద్దు రేపు వరకు ఉండు, ఆపగలమా? ఒక రోజు కాదు కదా, ఒక గంట కాదు కదా, ఒక నిమిషం కాదు కదా, ఒక సెకండ్ కూడా అంత విలువైనది కాలం అంటే. అలాంటి కాలాన్ని గుర్తెరిగి నువ్వు బర్త్డే చేసుకుంటున్నావయ్యా అంటే ఎలా బ్రతకాలి చూడు, ఎందుకు బ్రతకాలో చూడు. ఈ తీరి ఆలోచించక, ఇలాంటి విషయాలు చెప్పక, ఇటువంటి వాటి పట్ల అవగాహన లేక వచ్చాము, కేక్ కట్ చేసుకున్నాము, తిన్నాము, తాగాము, వెళ్ళిపోయాము, ఏం చేసేసాం. ఇప్పుడు అర్థమవుతుంది నీకు నీ ఆయుష్ విలువ. ఎప్పుడు అర్థమవుతుంది? కాటికి పోయేటప్పుడా? యాక్సిడెంట్ అయినప్పుడా? మంచం మీద పడినప్పుడా? తల్లిదండ్రులు మనల్ని తిడుతున్నప్పుడా? ఏ పని చేత కాక అలా ఇంట్లో పడినప్పుడా? ఎప్పుడు అర్థమవుతుంది మనకు? ప్లీజ్ ఇప్పటికైనా దయచేసి ఆలోచించండి. పుట్టుకనిచ్చాడయ్యా అంటే దేవుడు, అదొక అద్భుతం. అది ఎవరైనా ఇవ్వగలరా పుట్టుకని? మనం మానవులమే కదా, మంచి పరిజ్ఞానవంతులేం కదా. ఒక బొమ్మను చేసి ఆ బొమ్మకు పుట్టుకని ఇవ్వగలమా? మట్టి బొమ్మని చేయగలం కానీ దాని కదలికను మాత్రం ప్రపంచంలో ఎవరైనా చేయగలరా? అది చేయగలిగేది ఎవరు? ఆయన ఒక్కడే కదా, ఇంకెవ్వరు చేయలేం కదా. ఎంత విలువైన దేహాన్ని నీకు ఇస్తే నువ్వేం చేస్తావు? ఆ దేహాన్ని, ఇంత విలువైన ఆయుష్ నీ చేతిలో పొడిగించి నీకు పెడితే నువ్వేం చేస్తున్నావు దాన్ని? నువ్వు రోజు గుండెలు బాదుకొని ఏడుస్తాడు తెలుసా తండ్రి. మన తండ్రి ఇంకా కష్టపడ్డాడు కదా, కొన్ని కోట్ల సంవత్సరాలు కష్టపడ్డాడు దేవుడు మనం భూమి మీద రావటానికి, మనం చక్కగా భూమి మీద బ్రతకటానికి, తనకు ఇష్టం వచ్చినట్లు జీవించడానికి, బ్రతకడానికి. ఆయన అన్ని కోట్ల కష్టపడి శ్రమించి మనల్ని పుట్టిస్తే మనం మాత్రం పుట్టుకుని మాత్రం చేసుకుంటాం బర్త్డేను.
మిగతా 364 రోజులు మాత్రం ఎటు వెళ్తామో తెలియదు, ఏం ఆలోచిస్తామో తెలియదు. ఇటువంటి ఆలోచనలో మనం ఉండక పుట్టుకుంది ఎందుకు, బ్రతుకుంది ఎందుకు, చావుంది ఎందుకు, చావు తర్వాత ఒక లోకం ఉంది ఎందుకు ప్రశ్నించుకొని నీ యొక్క బ్రతుకును కొనసాగించు. పరిజ్ఞానవంతుడు అవుతావు, జ్ఞానవంతుడు అవుతావు. ఇదిగో దేవుని కుమారుడు అవుతావు. అర్థమైందా? చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ, నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ, ఇదిగో నన్న మీరు తండ్రి మీ యొక్క దివ్య వాక్కులను తండ్రి మా నోట ఉంచి పలికించారు నాన్న. ఇదిగో తండ్రి, మీరు ఇచ్చిన ఆశ చాలా గొప్పది, విలువైనది. ఎన్ని రూపాయలు, ఎన్ని కోట్ల రూపాయలు పెట్టి వెలకట్టినా కూడా తండ్రి దానికి తగదు. ఇదిగో నన్ను అంత విలువైన ఆయుష్ను, జీవితాన్ని మాకు ఇచ్చావంటే నాన్న, ఇదిగో తండ్రి, ఇలాంటి బర్త్డేలు చేసుకుంటున్నటువంటి మమ్మల్ని అందరినీ మీ పాదాల చెంతకు పెట్టి అర్థిస్తూ, ఇదిగో తండ్రి, పుట్టాం ఎందుకు అని దాని గురించి మేము ఆలోచించాలి, బ్రతుకుంది ఎందుకు అని ఆలోచించాలి, చావుంది ఎందుకు ఆలోచించి తండ్రి, ఇదిగో తండ్రి, మా ఆయుష్ అంతా కూడా విలువైనది కనుక తండ్రి, విలువైన జీవితాన్ని మీకు అంకితం చేసే గొప్ప ఆలోచన మాకు పుట్టించి, ముఖ్యంగా తండ్రి బర్త్డే చేసుకుంటున్నటువంటి మీ కుమారుని తండ్రి శంకర్కు ఇచ్చి అట్టి ధన్యతను తండ్రి మీరు దయచేసి, ఇదిగో తండ్రి, భవిష్యత్తులో ఉన్నతమైన తండ్రి మంచి బాణముగా ఎదిగి తన స్నేహితులు, బంధుమిత్రులు ఎంతమంది అయితే ఉన్నారు తండ్రి, వాళ్ళందరినీ తండ్రి తన యొక్క ప్రేమ చేత, తన యొక్క ప్రవర్తన చేత, మంచి ఆకర్షణీయంగా తండ్రి తన మాట చేత అందరినీ మీ చెంతకు చేర్చే గొప్ప భాగ్యాన్ని తండ్రి ప్రసాదించమని కోరుకుంటూ, మీ చిత్తమైతే ఇలాంటి బర్త్డే ఎన్నో చేసుకుని తండ్రి, అందరిలా కాకుండా తండ్రి ఎన్నో విలువైన మాటలు అందించాలని, ఇదిగో తండ్రి తన ఇంటిలోనే తండ్రి ఇలా మీ యొక్క ప్రార్థన ద్వారా మంచి మాటలు వినిపించారు తండ్రి. కుటుంబానికి తోడుగా ఉండండి. విన్న మీ ప్రేమైన పిల్లలందరినీ తండ్రి, ఇక్కడ రూమ్లో ఉన్నవారిని, బయట ఉన్నవారిని, ప్రతి ఒక్కరిని తండ్రి పేరు పేరు నాపరుచుకొని చక్కటి ఆయుష్ను, ఆరోగ్యాన్ని దయచేసి మేమంతా కలిసి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గొప్ప భాగ్యం తండ్రితో మాకు ప్రసాదించమని కోరుకుంటూ, క్రీస్తు పెట్టి ప్రార్థన మీకు సమర్పిస్తున్న మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ